బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నా డే 15 స్టడీ బ్లాగ్ అయితే చూసేయండి. ఇందులో నేను డే 15లో చదివినటువంటి టాపిక్స్లో ఈజీ ట్రిక్స్ అయితే మీతో షేర్ చేస్తాను. మేబీ మీకు కూడా యూస్ఫుల్ అవుతాయనే ఒక ఉద్దేశంతో అనమాట. సో ఇక్కడైతే నేను ఎర్లీ మార్నింగ్ 5:30కి వాకింగ్కి వెళ్తున్నాము. సమ్మర్ కదా, కానీ 5:30 లాగా లేదు, 7-8 అయిందేమో అని చెప్పి అన్నట్టు ఉందన్నమాట. నేను డాడీ మా పెట్ని తీసుకొని వెళ్ళాము అండ్ నేను ఫస్ట్ డే అనమాట నా వాకింగ్ స్టార్ట్ చేసింది. ప్రతిరోజు అయితే టెర్రస్ పైన చేస్తాను, చూసే ఉంటారు. బట్ ఇప్పుడు కొంచెం సమ్మర్ కదా, బాగుంటుంది అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. మా ఇంటి వెనకాల ఉన్న ఏరియాకి అయితే వెళ్తాము వాకింగ్కి. అండ్ నా చుట్టుపక్కల మొత్తం కూడా మొక్కజొన్న చేలు మీకు చూపించాను కదా, సో అవి మొత్తం తీసేశారు అండ్ కొన్ని అయితే కాల్ చేశారు, పొలాలు కాల్ చేసి మళ్ళీ ఫ్రెష్గా వాటిని దున్ని మళ్ళీ స్టార్ట్ చేస్తారనుకుంటాం. సో ఇట్లా వాకింగ్కి అయితే వెళ్ళాము అండ్ మేము వాకింగ్కి వెళ్ళిన దగ్గర అయితే ఇట్లా పామాయిల్ తోట అయితే ఉంది. ఇది కూడా అక్కడక్కడే ఉన్నాయి చెట్లు మరి. అండ్ ఇక్కడే ఒక వాగు కూడా ఉంది. చాలా రిఫ్రెష్మెంట్గా అనిపించింది. నేను మార్నింగ్ వాకింగ్కి ఇన్ని రోజుల నుంచి ఎందుకు రాలేదా అని కూడా అనిపించింది, అంత బాగుంది. సో డైలీ అయితే డాడీ ఇలానే వాకింగ్కి తీసుకెళ్తారంట ఇక్కడికి. అండ్ నేను మార్నింగ్ వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడైతే నేను చదవటం స్టార్ట్ చేశాను. ఇది నా మార్నింగ్ సెషన్ అనమాట. సో నా మార్నింగ్ సెషన్లో ఏంటంటే నేను సైన్స్ సెషన్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ నేను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అని చెప్పాను కదా, సో ఈ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నాకు తెలియదు ఎంతవరకు చదువుతాను. మేబీ నేనైతే అనుకుంటున్నాను సైన్స్ పాలిటీ అయితే టాపిక్స్ చదువుదాము. అండ్ నేను సైన్స్ చదివేటప్పుడు నాకు కొన్ని ఆ సైన్స్లో ఉన్న వర్డ్స్ అయితే నాకు అంత తొందరగా నోరు తిరగట్లేదు. సో అందుకని నాకు గుర్తుండాలని చెప్పేసి ఇక్కడ రాసుకుంటున్నాను అనమాట. అండ్ సైన్స్ టాపిక్లో కూడా నేను ఐ గురించి అంటే కళ్ళు గురించి అయితే చదివాను. సో దాన్ని అయితే ఇక్కడ నేను నోట్ చేసుకుంటున్నాను. అండ్ నేను ఇక్కడ చెప్పాను కదా మీకు, నేను చదివిన ట్రిక్స్, ఈజీ ట్రిక్స్ అయితే మీకు చెప్తాను అని. అంటే చిన్న చిన్నవే మనకి ఎన్టీపీసీలో ఎలా అయితే మనకు యూజ్ అవుతాయో, సో అట్లా అయితే నేను చదువుతున్నాను. సో మీకు కూడా ఒకవేళ యూస్ఫుల్ అవుతాయేమో చూడండి. నేనైతే ఇక్కడ సైన్స్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా, సో ఇదైతే నేను రివిజన్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ నేను చదివేశాను, బట్ ఇప్పుడు నేను రివిజన్ చేస్తున్నాను. ఫస్ట్లో ఏంటంటే నాకు ఈ ఐ డయాగ్రామ్ ఉంటుంది కదా, సో దాన్ని చూసి కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించింది. కానీ ఇప్పుడు కొంచెం ఓకే అనిపిస్తుంది, ఎందుకంటే లిటిల్ ట్రిక్స్తో అయితే చదువుతున్నాను కాబట్టి నాకు ఈజీగా అనిపిస్తుంది అనమాట. సో అందుకే అంత నాకు పెద్ద ఏం అనిపించటం లేదు. కాకపోతే ఎక్కడన్నా కొంచెం సైన్స్లో ఉండే సైంటిఫిక్ నేమ్స్ ఉంటాయి కదా, అవి మాత్రం కొంచెం నాకు కొంచెం ఎక్కడో టెన్షన్గా అవుతుంది. అంటే ఒకదానికి వేరువేరుగా ఉండటం, కొన్ని సిమిలర్గా ఉండటం ఉంటుంది కదా, సో కొంచెం టెన్షన్గానే అనిపించింది. బట్ ఓకే అనిపిస్తుంది. అండ్ ఇది ఎన్టీపీసీ కానీ కాకుండా ఇప్పుడు మళ్ళీ ఆర్ఆర్బీ, ఏఎల్పి అలాగే టెక్నీషియన్ పోస్టులు కూడా మళ్ళీ రిలీజ్ చేశారు కదా, సో దానికి కూడా ఉపయోగపడుతుంది. ఎవరైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే మాత్రం సైన్స్ని మాత్రం కొంచెం ఎక్కువగానే చదవండి. ఈ ఐ గురించి ఏంటంటే నాకు కొన్ని చిన్న చిన్న ట్రిక్స్తో అయితే చదివానని చెప్పాను కదా. ఏంటంటే ఆల్మోస్ట్ ఒక కెమెరా లాగే పనిచేస్తుంది, అంటే కెమెరా లాగా వర్క్ చేస్తూ ఉంటుంది. అండ్ లైట్ అంటే ఫస్ట్ కార్నియా మీద పడుతుంది, తర్వాత పుప్పిల్ ద్వారా ఇన్సైడ్కి అంటే లోపలికి వెళ్తుంది అనమాట. తర్వాత లెన్స్ అయితే ఏమైతే ఉంటాయో అవి ఇమేజ్ని ఫోకస్ చేస్తాయి. ఫైనల్లీ రెటినా మీద ఆ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో రెటినాని స్క్రీన్ లాగా ఇమేజ్ చేసుకుంటే ఈజీగా గుర్తుంటుంది. సో ఇట్లా అయితే మీరు చదవండి. నాకు కెమెరా లాగే అనిపించింది నేను చదువుతుంటే, సో అందుకనే అలానే కన్వర్ట్ చేసి మీకు చెప్తున్నాను. అలాగే ఇంకొకటి ఏంటంటే రాడ్స్ అండ్ కోన్స్ అని, అవి కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఈ రాడ్స్ అనేవి ఏంటంటే డిమ్ లైట్ విజన్కి అయితే హెల్ప్ చేస్తాయి. డిమ్ లైట్ ఏదైతే ఉంటుందో ఆ విజన్కి అయితే హెల్ప్ చేస్తాయి. అండ్ కోన్స్ ఏమో కలర్స్ని ఐడెంటిఫై చేయడానికి అయితే హెల్ప్ చేస్తాయి అన్నమాట. నేను ఎట్లా గుర్తుంచుకున్నానంటే కోన్స్ ఫర్ కలర్స్ అని ఒక చిన్న ట్రిక్తో అయితే రాసుకున్నాను. ఇట్లా చదివితే ఏంటంటే మనకి టాపిక్స్లో లిటిల్ ఫన్గా కూడా గుర్తుంటాయి. ఓకే దీనికి ఇదే రాసుకున్నాం కదా అని చెప్పేసి గుర్తుంటుందని అలా అయితే రాసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే నోట్స్ నీట్గా రాస్తుంటే సంహవ్ ఎక్కడో మనకి మోటివేషన్ అనిపిస్తుంది. కలర్ఫుల్ పెన్స్ కూడా యూస్ చేస్తే ఇంకా చదవాలనిపిస్తుంది. సో నేను బేసిక్గా నా నోట్స్లో అయితే ఎక్కువగా బ్లూ, బ్లాక్, రెడ్ ఈ 3 మాత్రమే యూస్ చేస్తాను.
అంటే మిగతా కలర్ పెన్స్ ఏమన్నా యూస్ చేయొచ్చేమో, ఎవరి క్రియేటివిటీని బట్టి వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. బట్ నాకు ఈ 3 ఎనఫ్ అనిపిస్తుంది. ఎందుకంటే యూజువల్గా చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ వాడింది అవే కాబట్టి, సో వాటిని నేను యూస్ చేస్తాను. మీరు కలర్ పెన్స్ని యూస్ చేసి కూడా మీరు అలా ట్రిక్స్ని అయితే చదవచ్చు, రాసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది అనమాట. సో నేను ఇంకా ఇక్కడ ఏంటంటే ఈ ఐలో నాకు కొన్ని చెప్పాను కదా సైంటిఫిక్ నేమ్స్ కొన్ని గుర్తుండట్లేదని, వాటిని అయితే నేను నాకు తెలిసి లిటరల్లీ ఒక 10 to 20 టైమ్స్ అయితే నేను రివిజన్ చేసి ఉంటాను. అసలు అట్లా అంత కఠినంగా ఉన్నాయన్నమాట. సో వాటి గురించి ఇక్కడ చదువుతున్నాను, లెక్కలు వేసుకుంటూ చదువుతూ ఉన్నాను అనమాట. అండ్ తర్వాత ఏంటంటే ఇప్పుడు మయోపియా కూడా రివిజన్ చేస్తున్నాను. సో నియర్ ఆబ్జెక్ట్స్ క్లియర్గా కనిపించి ఫార్ ఆబ్జెక్ట్స్ అనేది బ్లర్ అయ్యేది మయోపియా అనమాట. దీనికి కరెక్షన్ అంటే దీన్ని మనం ఎలా సరి చేయొచ్చు అని అంటే కన్కేవ్ లెన్స్ ద్వారా అయితే యూస్ చేస్తారు. సో అదొకటి గుర్తుంచుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే స్మాల్ ట్రిక్స్తో చదివితే సైన్స్ చాలా ఈజీగా అనిపిస్తుంది అప్పుడే, లేదంటే మాత్రం డెఫినేషన్స్ చూస్తేనే టెన్షన్ వచ్చేస్తుంది. సో అట్లా అయితే గుర్తుంచుకోండి. నియర్ ఆబ్జెక్ట్స్కి మనకి క్లియర్గా కనిపించేదేమో మయోపియా, అండ్ దాని కరెక్షన్ కోసం యూస్ చేసేదేమో కాన్కేవ్ లెన్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. నేను ఇక్కడ మన లాంగ్ వీడియోస్లో చెప్పేది కూడా నేను మన ఇన్స్టాగ్రామ్ పేజ్ స్టడీ సిరీస్ 1111 ఉంది కదా, సో దాంట్లో కూడా పోస్ట్ చేస్తాను, చూడండి. నాకు పాసిబుల్ అయితే నేను చెప్పడానికి ట్రై చేస్తాను, లేకపోతే మాత్రం నేను రాసిన నోట్స్ ఏదైతే ఉంటుందో దాన్ని పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను, చూడండి. మేబీ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది కదా, అందరూ గూగుల్ నుంచి సెర్చ్ చేసుకొని రాయడం అంటే కష్టము. సో అవైతే నేను పోస్ట్ చేస్తాను, చూడండి. ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా రా వాయిస్ పెడదాం అనుకున్నాను, బట్ మొత్తం కూడా చాలా గోలగోలుగా ఉందన్నమాట ఇంటి చుట్టుపక్కల. సో అందుకనే ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నాది ఫస్ట్ మార్నింగ్ స్టడీ సెషన్ అయితే అయిపోయింది. నేను 6 నుంచి 7:30 వరకు అయితే నేను చదవటం అయితే చదివాను. ఈ మార్నింగ్ సెషన్లో కూడా నేను ఓన్లీ సైన్స్ వరకే చదివాను అనమాట. సైన్స్లో ఏదైతే ఇంపార్టెంట్ అంటే ఒక 2-3 టైమ్స్ అయితే రివైజ్ చేశాను, ఎందుకంటే అవి చెప్పాను కదా గుర్తుండట్లేదని. సో అందుకే అసలు యాక్చువల్గా ఏంటంటే నేను పాలిటీ అండ్ సైన్స్ 2 కూడా మార్నింగ్ సెషన్లోనే కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే అంత అవ్వలేదు నాకు, అంటే ఇవి చదవటానికే చాలా టైం పట్టేసింది అనమాట. కొన్ని దగ్గర అయితే అసలు నాకు తెలుగు మర్చిపోతానేమో అంత కఠినంగా ఉన్నాయన్నమాట వర్డ్స్ అన్నీ. సో అందుకని చెప్పేసి సైన్సే ఎక్కువసేపు చదివేశాను. అండ్ తర్వాత మార్నింగ్ స్టడీ సెషన్ కంప్లీట్ అయిన తర్వాత నేను కిందకి వచ్చేసి ఇక్కడ టీ తాగుతున్నాను అనమాట. సో నేను టీ తాగే టైంకి మమ్మీ వాళ్ళు అయితే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేస్తున్నారు, అండ్ నేను ఇక్కడ ఒక్కదాన్ని కూర్చొని టీ అయితే తాగుతున్నాను. నాకు మమ్మీ వాళ్ళతో కూర్చొని టీ తాగితేనే నాకు ఎందుకో చాలా బాగా అనిపిస్తుంది. నేను టీ తాగినా సరే కాఫీ తాగినా సరే సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. సో అందుకని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా మా ఇంట్లో ఉన్నా నేను వేరే ఎక్కడికి వెళ్ళినా సరే నాకు అందరితో కలిసి ఆ ఇంట్లో వాళ్ళందరితో కలిసి టీ తాగడం అనేది నాకు బాగా ఇష్టమైన పార్ట్ అనమాట. నాకు హోల్ డేలో నాకు అదొక్కటే నచ్చుతుంది, ఎందుకో తెలీదు. సో ఇక్కడ నేనైతే టీ కంప్లీట్ చేసేసి అండ్ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ పైకి వచ్చాను. 8:39కి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట చదవటము. ఇక్కడ నేను ఏంటంటే కరెంట్ అఫైర్స్లో ఇండెక్స్ అండ్ ర్యాంకింగ్ ఉంటుంది కదా, సో అవి నోట్ చేసుకునేవి చదువుతున్నాను. మార్నింగ్ సెషన్లో నేను సైన్స్ ఒకటే కంప్లీట్ చేశాను కాబట్టి పాలిటీ అండ్ కరెంట్ అఫైర్స్ 2 కూడా నేను ఇక్కడ చదువుతూ ఉన్నాను అనమాట. సో బయట అయితే ఆల్రెడీ చాలా హీట్గా ఉంది. సమ్మర్లో చదవటం నిజంగా చాలా డిఫికల్ట్గా ఉంటుందండి. ఫ్యాన్ ఎంత ఫుల్ స్పీడ్లో ఉన్నా సరే కొంచెం నిద్ర వచ్చినట్టు అట్లా అనిపిస్తుంది స్లీపీగా. కానీ ఎగ్జామ్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రెషర్ కూడా అంతే స్లోగా పెరుగుతూ ఉంటుంది కదా. సో అందుకని ఇప్పుడు నేను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలని చెప్పేసి ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ నా ఫేస్ చూసి ఉంటారు ఎంత డల్గా అనిపిస్తుందో.
ఇప్పుడైతే ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని కూడా అండర్లైన్ చేసుకున్నాను కరెంట్ అఫైర్స్లో కూడా. సమ్టైమ్స్ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఇలాంటి వ్లాగ్స్ చూస్తే, స్టడీ వ్లాగ్స్ చూస్తే అందరూ చాలా ప్రొడక్టివ్గా కనిపిస్తారండి. అప్పుడు నాకు అనిపిస్తుంది నేనే వెనకపడిపోయానా ఏంటా అని కూడా అనిపిస్తుంది సీరియస్లీ. కానీ ఇప్పుడు స్లోలీ నేర్చుకుంటున్నాను. ఎవ్రీవన్ హ్యాస్ డిఫరెంట్ టైమింగ్స్ కదా, ఎవరికి కుదిరినప్పుడు వాళ్ళు చదువుతారు అండ్ మధ్యలో వాళ్ళు కూడా బ్రేక్స్ తీసుకుంటారు. కాబట్టి అందరినీ మనం ఫాలో అవ్వాల్సిన పని లేదు. మనకి నచ్చిన టైంలో, మనకి ఇంట్రెస్ట్ ఉన్న టైంలో ప్రొడక్టివ్గా చదివితే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటాను. సో ఇప్పుడైతే ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అయిపోయింది. నాకైతే కొంచెం టైర్డ్గా కూడా అనిపిస్తుంది కూడా. టుడే అయితే అట్లీస్ట్ లిటిల్ ప్రోగ్రెస్ అయితే చేశాను అనుకున్నాను. హానెస్ట్లీ ఇప్పుడు అదే ఎనఫ్ అనిపిస్తుంది సమ్టైమ్స్. ఎనీవేస్ ఇప్పుడైతే లిటిల్ బ్రేక్ తీసుకొని తర్వాత మళ్ళీ స్టడీ కంటిన్యూ చేస్తాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.